టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డిఎంబీ రోడ్లోని అన్నపూర్ణ హోటల్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం దుకాణాల లైసెన్సులను స్వయంగా తనిఖీ చేశారు. ఒకటి దుకాణంలో టీ సేవించి ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మాట్లాడుతూ అన్నపూర్ణ హోటల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పరిశీలించామని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారుల నివేదిక ఆధారంగా భవనంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకే లైసెన్స్తో 2-3 ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, లైసెన్సులను డిజిటలైజేషన్ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. వెంకటేశాయ. ఈరోజు మన అంతకుముందు అన్నపూర్ణ హోటల్ బిల్డింగ్ని సందర్శించడం జరిగింది. ఇది ఫర్దర్గా బిల్డింగ్ వైబిలిటీ ఉంటుందా, లేకపోతే బిల్డింగ్ మోర్ దాన్ 50 ఇయర్స్ ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ని ఏమన్నా మరొక విధంగా వాడుకోవాలా అని చెప్పి మా ఎస్టేట్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా చాలా రోజులుగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మా ఇంజనీరింగ్ వింగ్ కూడా కొద్ది స్ట్రక్చరల్గా ఇష్యూస్ ఉన్నాయి, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొకసారి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి స్టడీ చేసి ఏ రకంగా చేయాలి అనే దాన్ని మళ్ళీ డిస్కస్ చేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం దీంట్లో కూడా షాపింగ్ ఏరియా కాబట్టి ఇది షాపింగ్ కాంప్లెక్స్లో ఉండే షాప్ ఓనర్స్ కానీ, లైసెన్స్ హోల్డర్స్ కానీ, లేకపోతే కొంతమంది హాకర్స్ వాళ్ళు రోడ్డు మీద వచ్చి తట్టలు పెట్టుకుంటే అమ్మటం చదవటం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో దీని మీద ఒక రకంగా పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా ఒకసారి రివ్యూ చేసుకొని ఎవరికి కూడా అన్యాయం చేయకుండా లీగల్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏమి రకమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.